పంచమః పాఠः సూక్తి క్రియాసిద్ధిః సత్వే భవతి మహతాం నోపకరణే. మహాత్ములు చేసే కార్యాలు వారి ప్రభావం చేత, సామర్థ్యం చేత సఫలమవుతాయి, కార్యానికి కావలసిన ఉపకరణాల వల్ల కాదు. వ్యవహారిక శబ్దాలు: శుద్ధ ముక్క, సుధాఖండః, రబ్బర్ బ్యాండ్, రబ్బరు బంధః, జిగురు, నిర్యాసః, పేపర్ వెయిట్, పత్రభారః, బల్ల, ఉత్పీఠిక, సొరుగు, అంతఃపేటిక, పంచింగ్ మిషన్, రంధ్రిక, రబ్బరు స్టాంపు, మృదు ముద్ర, స్కేలు కొలబద్ద, మాపిక, గమ్ టేప్, లేపన పట్టిక, కలము, లేఖని, పెన్సిల్, అంకని, స్కెచ్ పెన్, వర్ణ లేఖని, స్టేప్లర్, యోజిని, గుండు సూది, పత్ర సూచి, డస్టర్, మార్జని, కత్తెర, కర్తరి, పుస్తకము, పుస్తకం, తెల్ల కాగితం, శ్వేతపత్రం, వ్రాత బల్ల, లేఖన పీఠం, జమ్ క్లిప్, దంశకం, నల్ల బల్ల, కృష్ణ ఫలకం. ప్రహేళిక: విష్ణోః కా వల్లభాదేవి లోకత్రితయచారిణి వర్ణవాద్యాంతిమౌ దత్వా కః శబ్దః తుల్యవాచకః. మూడు లోకాల్లో సంచరించినది విష్ణువుకు ప్రియమైన భార్య ఎవరు? లక్ష్మి అంటే మా. ఆ శబ్దానికి ముందు చివర 2 అక్షరాలు చేరిస్తే సమానమైన అనే అర్థం వస్తుంది. మా అనే అక్షరానికి సా మరియు నా చేర్చడం వల్ల సమానమైన అని వచ్చింది. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. దేవి సరస్వతి, వరముల్ని ఇచ్చే నీవు ఇష్టానుసారము రూపాన్ని ధరించగలవు. నీకు నమస్కారము. విద్యారంభం చేస్తున్నాను, నాకు సిద్ధిని కలిగించు. నమస్తే శారదే దేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాం బుద్ధిం చ దేహి మే. కాశ్మీర వాసిని శారదాదేవి నీకు నమస్కారము. విద్యను మరియు సద్బుద్ధిని నాకు ప్రసాదించమని నిన్ను ప్రార్థిస్తున్నాను. సంస్కృత వాంగ్మయం: శ్రీ మహాభారతం. మహాభారతాన్ని వ్రాసిన వారు వ్యాస మహర్షి. మహాభారతంలో మొత్తం 18 అంటే అష్టాదశ పర్వాలున్నాయి. అవి ఆది పర్వం, సభా పర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం, భీష్మ పర్వం, ద్రోణ పర్వం, కర్ణ పర్వం, శల్య పర్వం, సౌప్తిక పర్వం, స్త్రీ పర్వం, శాంతి పర్వం, అనుశాసనిక పర్వం, అశ్వమేధ పర్వం, ఆశ్రమవాస పర్వం, మౌసల పర్వం, మహాప్రస్థాన పర్వం, స్వర్గారోహణ పర్వం. మహాభారతంలో 1,00,000 శ్లోకాలున్నాయి. ప్రపంచంలోని ఇంత పెద్ద గ్రంథం మరొకటి లేదు. భారతం పంచమో వేద, మహాభారతము 5వ వేదము అని మహాభారతానికి దక్కిన పెద్ద బిరుదు. మహాభారతంలో చెప్పిన విషయమే అన్ని చోట్ల ఉంది. ఇందులో లేని విషయము ఎక్కడా లేదు. మహాభారతంలోని 1,00,000 శ్లోకాలలో సుమారు 800 శ్లోకాలు వ్యాసఘట్టం అనే పేరుతో ఉన్నాయి. మహాభారతంలోని 1,00,000 శ్లోకాలలో సుమారు 800 శ్లోకాలు వ్యాసఘట్టం అనే పేరుతో ఉన్నాయి. ఈ శ్లోకాలు చాలా కఠినమైనవి. వినాయకుడు వ్యాసుడు చెబుతున్న మహాభారతాన్ని అత్యంత వేగంగా వ్రాసేటప్పుడు వ్యాసుల వారు తరువాతి శ్లోకాల గురించి ఆలోచించటానికి అనుకూలంగా మధ్య మధ్యలో ఈ విధమైన జటిల శ్లోకాలను చెప్పేవారట. శ్లోకాలను అవిచ్ఛిన్నంగా చెప్పకపోతే ఆ వ్రాసే పని ఆపేస్తానని వినాయకుడు అన్నాడట. ప్రత్యుత్తరంగా వ్యాసుల వారు వ్రాసే శ్లోకాలను అర్థం చేసుకుని వ్రాయాలని చెప్పారట. ఇలా గణపతికి వ్యాసుల వారికి మధ్య ఒప్పందం కుదిరింది. సుభాషితము: ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్యః స్వమేధయా పాదం స్వబ్రహ్మచారిభ్యః
పాదం కాలక్రమేణ చ. శిష్యుడైన వాడు గురువు నుండి పావుభాగం విద్య మాత్రమే నేర్చుకోవటానికి సాధ్యమవుతుంది. మరొక పావుభాగాన్ని తన ప్రతిభతో, మరొక పావుభాగాన్ని తన సహపాఠీల ద్వారా, మరొక పావుభాగాన్ని కాలాంతరంలో తెలుసుకోవటానికి సాధ్యం అవుతుంది.